నేను ఒక సెన్సిబుల్ మనిషిని, ఒక మైండ్ ఉన్నోని, ఇద్దరు పిల్లలకి తండ్రిని. నేనేం చేయాలి లైఫ్ అనేది నాకు ఒక క్లారిటీ ఉంది. అదే నేను చెప్పాలనుకుంటున్నాను. హే రోహిత్, రీసెంట్లీ నీ క్యాప్టెన్సీలో న్యూజిలాండ్ సిరీస్ కంప్లీట్లీ ఫ్లాప్. ఇంకా ఈ సిరీస్ లో నువ్వు కంప్లీట్లీ ఫెయిల్ అయినావు కదా. లాట్స్ ఆఫ్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే, చాలా రిపోర్ట్స్ లో వచ్చింది ఇది, రోహిత్ శర్మ ఆప్టెడ్ అవుటా, రోహిత్ శర్మ రెస్టినా, లేకపోతే రోహిత్ శర్మ డ్రాపా? దీనికి కరెక్ట్ గా ఆన్సర్ ఇవ్వు. ఆ మూడు కాదు, ఐ స్టూడ్ డౌన్. మళ్ళీ చెప్తున్నా, ఐ స్టూడ్ డౌన్. సి, కోచెస్ కి నాకు సింపుల్ షాట్ జరిగింది. లైక్ నా ఫామ్ బాగాలేదు, రన్స్ రావట్లేదు నా నుండి, నేను యాక్సెప్ట్ చేయాలి అది. ఇంకా మాకు ఫామ్ ఉన్న ప్లేయర్ కావాలి. దట్ ఇస్ ద మెయిన్ థింగ్. అంతే నా డిసిషన్. నేను చెప్పా స్టూడ్ డౌన్ అవుతా అని. సో మేనేజ్మెంట్ దానికి యాక్సెప్ట్ చేసింది అండ్ దాన్ని బ్యాక్ చేశారు కూడా. హే రోహిత్, నువ్వు సెల్ఫ్లెస్ కెప్టెన్ వి. నేను నీకు చెప్పిన నెక్స్ట్ టెస్ట్ కూడా ఆడు. సో ఫైట్ చేయి, రన్స్ కోసం వెళ్ళు, ఫైట్ చేయి, ట్రై చేయని. కాకపోతే నువ్వు ఆడొద్దని ముందే డిసైడ్ అయ్యావా, లేకపోతే మ్యాచ్ కి ముందు రోజు డిసైడ్ అయ్యావా? సి, మనకి 4th టెస్ట్ కి ఇంకా 5th టెస్ట్ కి ఒక 2 days ఏమో గ్యాప్ ఉంది. అయితే ఇది సెలెక్టర్స్ కూడా తెలియదు. నేను అనుకుంది ఏంటంటే, నా మైండ్లో ఒకటే ఉంది, ఫామ్ బాగాలేదు, ట్రై చేస్తున్నా రన్స్ రావట్లేదు, ట్రై చేస్తూనే ఉన్నా రన్స్ రావట్లేదు. సో టీం నుండి సైడ్ అవ్వాలి, ఆ పరిస్థితి ఏర్పడింది. అండ్ ఫామ్ బాగాలేదు అనేదని నేను యాక్సెప్ట్ చేయాలి కూడా. ఈ టెస్ట్ లో నీ టెస్ట్ జర్నీ మొత్తం చూసుకున్నట్టయితే, పెర్త్ తర్వాత వచ్చినావు 3 matches లో నువ్వు డిఫరెంట్ పొజిషన్ లో బ్యాట్ చేయడానికి వచ్చావు. లైక్ ఆల్రెడీ ఓపెనర్ సెట్ అయ్యి వినింగ్ కాంబినేషన్ లో ఉన్నారు కాబట్టి మిగతా మ్యాచెస్ లో నువ్వు వేరే బ్యాటింగ్ పొజిషన్ చేసినావు. అప్పుడు నీ మైండ్ సెట్ ఎట్లా ఉండే, అండ్ నువ్వు కెప్టెన్ చేస్తున్నప్పుడు ట్రై చేసి ఉంటావు లైక్ ఆ బ్యాటింగ్ కాంబినేషన్ కావచ్చు, విన్నింగ్ కాంబినేషన్ ని డిస్టర్బ్ చేయొద్దని. ఫస్ట్ మ్యాచ్ మనం ఎందుకు గెలిచినాం? సి, ప్రాపర్ ఎవిడెన్స్ ఉంది. లైక్ మనం ఫస్ట్ ఇన్నింగ్స్ లో 150కి ఆల్అౌట్ అయినాం, సెకండ్ ఇన్నింగ్స్ లో వాళ్ళని 100కి ఆల్అౌట్ చేసినాం, 50 runs లీడ్ ఉంది. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో గేమ్ ఎటైనా వెళ్ళొచ్చు, వాళ్ళ సైడ్ మన సైడ్. సో అక్కడ ఛాలెంజింగ్ స్టార్ట్ అవుతుంది. బౌలర్స్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు, బట్ బ్యాటర్స్ కి ఛాలెంజింగ్ ఉంది. సో సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేసారు 200 వరకు. దట్స్ ద గేమ్ చేంజర్. కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ ఇద్దరు గేమ్ అర్థం చేసుకున్నారు. మనం ఓడిపోకుండా ఉండడానికి ఛాన్సెస్ క్రియేట్ చేసి పెట్టారు. అండ్ దట్స్ ద ఓన్లీ రీజన్. అండ్ ఇంకోటి నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, నేను ఎప్పుడైతే కెప్టెన్ చేస్తానో, లైక్ 5 months తర్వాత ఏమవుతుందో, 1 year తర్వాత ఏమవుతుందో ఇవన్నీ కాదు. రైట్ నౌ, ఈ రోజు ఈ మ్యాచ్ లో ఏం అవసరం ఉంది, దాని మీద ఫోకస్ చేస్తాను. దట్స్ ఇట్. సో ఫైనల్ గేమ్ కావాలి, ఈ టెస్ట్ ని మనం రిటైన్ చేసుకోవాలి, విన్ కావాలి బీజీటీని, అండ్ మ్యాచెస్ ని విన్ కావాలి ఆబ్వియస్లీ. దట్స్ ద మెయిన్ థింగ్. రోహిత్ శర్మ క్యాప్టెన్సీ ఫ్యూచర్ లో ఎలా పోబోతుంది, దాని మీద నీ టేక్ ఏంటి? సి, నేను ముందు చెప్పినట్టే ఇది రిటైర్మెంట్ డిసిషన్ అయితే అస్సలు కాదు. సింపుల్ ముచ్చట ఏంటంటే, ఈ బ్యాట్ నుంచి రన్స్ రావట్లేదు నాకు, దట్స్ ద మెయిన్ రీజన్. అందుకని నేను బయట ఉన్నా, అంతేగాని టీం నుండి వెళ్ళిపోలేదు. సి, ఇప్పుడు నా బ్యాట్ వర్క్ చేయనంత మాత్రాన ఇంకో 2 months తర్వాత నా బ్యాట్ నుంచి రన్స్ రావని లేదు, అండ్ ఇంకో 5 months తర్వాత కూడా నేను పర్ఫామ్ చేయనని లేదు కదా. ఖచ్చితంగా చేస్తాను అనే బిలీఫ్ నా మీద నాకుంది. ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్ లైఫ్ చేంజెస్. జస్ట్ నేను ఆప్టెడ్ అవుట్ అయినా అంతే. ఇది రిటైర్మెంట్ కా డిసిషన్ అసలే కాదు. ఎవరో ఎక్కడో కూర్చొని పెన్ను పట్టుకుని రాసుడు, ల్యాప్టాప్ లో టైప్ చేసాడు రిపోర్ట్స్, అది ఇదంటే వాళ్ళేగా డిసైడ్ చేస్తారు, చేయలేదు. వాళ్ళంతా ఎట్లా డిసైడ్ చేస్తారు? ఆ రిపోర్ట్స్ ఏం చెప్తాయి నేను ఆడతానా లేదని? నేను ఒక సెన్సిబుల్ మనిషిని, ఒక మైండ్ ఉన్నోని, ఇద్దరు పిల్లలకి తండ్రిని. నేనేం చేయాలి లైఫ్ అనేది నాకు ఒక క్లారిటీ ఉంది. అదే నేను చెప్పాలనుకుంటున్నా. సిరోహిత్ డ్రెస్సింగ్ రూమ్ లో సరిగా లేదు, లైక్ లీక్స్ అవుతున్నాయి, చాట్స్, అది ఇది అంతా బయట ఉంది కదా. దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? ఈ ప్లేయర్లంతా ఎలా అంటే స్టీల్ లాగా, మనం వాళ్ళని దానికి తగ్గట్టు డ్రెస్సింగ్ రూమ్ లో థింగ్స్ నడుస్తూ ఉంటాయి. ఎవరో ఏదో రాస్తారు, రిపోర్ట్స్ ఏదో చెప్తున్నా అంటే అవన్నీ పట్టించుకోవడం పెద్ద తలనొప్పి. సి, ప్లేయర్స్ అందరికీ తెలుసు ఏం జరుగుతుంది బయట అనేది. సో లీవ్ ఇట్, జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ గేమ్. నీ గేమ్ నువ్వు వాడు, పర్ఫామ్ చేయి, దట్స్ ఎనఫ్. కొన్నిసార్లు బ్యాటర్స్ ఎక్దమ్ కలిసి పర్ఫామ్ చేస్తారు, బట్ సమ్ టైమ్స్ ఇట్స్ ఫెయిల్యూర్, లైక్ అట్లుంటది. దాని మీద ఏం మాట్లాడతావు? సి, అది చెప్పలేము. కాకపోతే నేను ఆడడానికే ఉంది ఇక్కడ. సి, ఆడాలా, టీం కోసం విన్నింగ్ ఇవ్వాలి, దట్స్ ఇట్. నేను 2007లో వచ్చిన ఇక్కడ ఆడడానికి. నేను వచ్చిన అంత దూరం నుంచి ఎందుకు వచ్చినా ఇక్కడికి? నేను టీంలో ఉండాలి, ఆడాలి, టీంకి విన్ ఇవ్వాలి. ఇదే మెయిన్ పాయింట్. కాకపోతే ఇప్పుడు టీంకి నా అవసరం ప్రజెంట్ లేదనిపించింది, బయటకు వచ్చిన, అంతేగాని వేరే ఏం లేదు. ఫైనల్లీ టీమ్ ఈజ్ టీమ్, అంతే. అర్థమైంది? నువ్వు ఎవరైనా సరే, ఇఫ్ ఇట్స్ యువర్ కెప్టెన్ అంటే నువ్వు ఒక బెంచ్ మార్క్ సెట్ చేస్తున్నావు అన్నట్టు, లైక్ ఇట్లా ఉండాలని. సి, నేను ఎవరికి చెప్పట్లేదు, దిస్ ఇస్ జస్ట్ మై పర్సనల్ ఒపీనియన్, అంతే. ఎక్దమ్ సాఫ్ సీదా, నచ్చితే చేస్తా, నచ్చకపోతే చెయ్య, దట్స్ ఇట్. ఎవరికో భయపడేది ఏముంది, అంతే కదా. సి, రోహిత్ జస్ప్రీత్ బుమ్రా పెర్త్లో కెప్టెన్సీ చేసిండు. తన కెప్టెన్సీ ఎట్లుంది? వైట్ బాల్, రెడ్ బాల్, ఇదంతా కెప్టెన్సీ. తన గేమ్ హౌ ఇంప్రెసివ్ యు ఆర్. గేమ్ ని బాగా అర్థం చేసుకోగలడు, టీం ని ముందు పెడతాడు. అండ్ నేను ఒక 10-12 ఏళ్ల నుంచి తనతో జర్నీ చేస్తున్నా, తన గ్రాఫ్ అలా వెళ్తా ఉంది. ఇంకా బౌలింగ్ అంటావా, ఎక్సలెంట్ స్పెల్ చేస్తాడు, దునియా మొత్తం చూస్తుంది. దాంట్లో స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. గేమ్ ని బాగా రీడ్ చేస్తాడు, బాగా అర్థం చేసుకుంటాడు. అండ్ ఎస్, ఆబ్వియస్లీ హీఈస్ ఎ జెమ్ కైండ్ ఆఫ్ టాలెంట్.
రోహిత్, నేను చాలా యంగ్ బాయ్ నుండి నేను చూస్తున్నా 2007 వరల్డ్ కప్ నుంచి నీతో పాట అన్నా. బట్ చిన్న ఇదేంటంటే లైక్ నీ క్యాప్టెన్సీలో ఆడలేదు అండ్ చాలా అగ్రెసివ్ చూపిస్తూ ఉంటావు, టీం కోసం సెల్ఫ్లెస్గా ఆడుతూ ఉంటావు, నీ గేమ్ స్టైల్ని చేంజ్ చేస్తూ ఉంటావు టీం కోసం. అండ్ ఇప్పుడు జస్ప్రీత్ బుమ్రా చేతిలోకి క్యాప్టెన్సీ వెళ్ళింది కదా, దీన్ని ముందు ఎట్లా తీసుకుపోతాడు అనుకుంటున్నావు? హౌ ఇట్స్ గోయింగ్ టు బి? గేమ్ని బాగా అర్థం చేసుకుంటాడు, కెప్టెన్సీని ముందు తీసుకుపోయే కేపబిలిటీస్ ఉన్నాయి. స్టిల్ హీజ్ ఏ యంగ్ బాయ్. క్యాప్టెన్సీ పరంగా చూసుకుంటే లెట్ దెమ్ లర్న్. ఎందుకంటే మనం చెప్పాల్సింది ఏం లేదు. టీమిండియాకి కెప్టెన్సీ చేయాలంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ప్రెషర్ ఉంటుంది, బట్ ఇట్స్ ఎ బిగ్ హానర్ టీమిండియా క్యాప్టెన్సీ చేయడం అనేది. 2 షోల్డర్స్ మీద లైక్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే అంత ఈజీ కాదు. ముందు ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ వీళ్ళంతా కెప్టెన్సీ నుండి నేమ్ ఎర్న్ చేసుకున్నారు. ఎవరో ప్లేట్లో తెచ్చిపెట్టి తినండి అంటే తినలే. వాళ్ళు హార్డ్ ఫాట్గా ఫైట్ చేసి ప్రూవ్ చేసుకొని ఒక పేరు తెచ్చుకున్నారు. లైక్ దట్ చేయాలి. ఫ్యూ ఇయర్స్ చాలా ఉంది ఆడేది. అన్ని ఇయర్స్లో మంచిగా పర్ఫామ్ చేసి లెట్ దెమ్ ఎర్న్. హీ కెన్ పర్ఫామ్ వెల్. హోప్ ఫర్ బెస్ట్. రోహిత్, లాస్ట్ క్వశ్చన్, లీడర్షిప్. నీ లీడర్షిప్ లో మోస్ట్ సాటిస్ఫైడ్ థింగ్ ఏంది? ఇది సీదా బాతే. లీడర్షిప్ లో ఒకటి ఏంటంటే అన్ని రోజులు మనవి కావు, అది కూడా గుర్తుపెట్టుకోవాలా. దట్స్ ద ఫస్ట్ థింగ్. ఎందుకంటే రిజల్ట్స్ అన్ని ఎప్పుడు మన ఫేవర్లో ఉన్నాయి. 3 months బ్యాక్ క్యాప్టెన్సీ చేసిన నేను ఈ రోజు క్యాప్టెన్సీ తప్పు చేస్తున్నా అంటే దట్స్ నాట్ కరెక్ట్. ఎందుకంటే అప్పుడు నా మైండ్ సెట్ ఏది ఉందో ఇప్పుడు అదే ఉంది. అప్పుడు నా థాట్ ప్రాసెస్ ఏది ఉందో ఇప్పుడు అదే ఉంది. అప్పుడు నేను ఏదైతే మెసేజింగ్ ప్లేయర్స్కి ఇచ్చామో ఇప్పుడు అదే ఇస్తున్నా. అప్పుడు ఏదైతే డ్రెస్సింగ్ రూమ్లో ప్రాపర్గా ప్లాన్ చేసామో ఇప్పుడు అదే ప్లాన్ చేస్తున్నా. ఎవ్రీథింగ్ సేమ్. కాకపోతే రిజల్ట్స్ ఎప్పుడు మన ఫేవర్లో ఉన్నాయి. అది యాక్సెప్ట్ చేయాలి. ఒకవేళ వీఆర్ ఫ్రమ్ ఇండియా, రైట్? 140 crore పీపుల్ ఉన్నారు. వాళ్ళంతా జడ్జ్ చేస్తారు. పోయి బాత్ నై, అందులో ఏం ప్రాబ్లం లేదు, చేస్తారు. లెట్ దెమ్. ఎవరో ఏదో రాసిరు, ఏదో చేసిరంటే అది అయిపోదు. బ్యాటింగ్ ఎందుకు తీసుకున్నాడు, బౌలింగ్ తీసుకుంటే గెలిచింది, బౌలింగ్ ఎందుకు తీసుకున్నాడు, బ్యాటింగ్ తీసుకుంటే గెలిచింది. కొన్నిసార్లు మిస్టేక్స్ జరుగుతాయి, రిజల్ట్స్ మన ఫేవర్లో ఉన్నాయి. కొన్నిసార్లు ఆ మిస్టేక్స్ వల్ల కూడా రిజల్ట్స్ వస్తాయి. అట్లా అని చెప్పి అసలు ఎవరు థింక్ చేస్తారు ఇట్లా చేస్తేనే విన్ అవుతాం, అట్లా చేస్తేనే విన్ అవుతాం. ఇవన్నీ అయ్యే ముచ్చట్లు కాదు. వచ్చినామా క్రౌడ్ని సైలెంట్ చేసినామా వెళ్ళామా అని అంటున్నారు. ఇక్కడికి వచ్చి 2 times మనం బీజేటీ కొట్టినాం, క్రౌడ్ని సైలెంట్ చేసినాం. స్టిల్ మనకు ఛాన్స్ ఉంది విన్ కాకుండా రిటైన్ చేసుకునేది. అంటే వాళ్ళకు గెలిచే ఛాన్స్ కూడా ఇవ్వట్లే. సో దట్స్ ఇట్, నాట్ లైక్ దాట్. థ్యాంక్ యూ కెప్టెన్, థ్యాంక్ యూ రోహిత్ శర్మ ఫర్ యువర్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. అరే భయ్, నేను ఎటు పోతలేదు, ఇన్నే ఉంటున్నా.